ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి. ఎన్నో మర్డర్ కేసులు అన్సాల్వ్డ్గా మిగిలిపోయాయి. అంటే పర్ఫెక్ట్ మర్డర్ జరిగిందని అర్థం. ఈరోజు నేను చెప్పబోతున్న కథలో ఒక హత్య జరిగింది. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికారు. ఈ ఎముకల్ని వేరు చేసి వాటిని 4 దిక్కులా పడేశారు. మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి కూరగాయలతో కలిపి కూరండారు. ఆ తర్వాత దాన్ని అన్నంలో కలిపి ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి తినిపించారు. ఏంటి, నమ్మకం కుదరటం లేదా? నమ్మాలి. ఎందుకంటే ఈ సంఘటన గురించి పోలీసు రికార్డులో ఉంది, కోర్టు రికార్డులో ఉంది, కోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది, అతడు ఎవరు, హంతకుడు ఎవరు, నిజంగానే కర్రీ తయారు చేశారా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హర్షవర్ధన్ అండ్ యు ఆర్ వాచింగ్. ఈ నిజమైన సంఘటన సింగపూర్ దేశంలో జరిగింది. సింగపూర్లో ఆయకన్ను మరితముత్తు అనే 34 సంవత్సరాల వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు. ఆయకన్ను మరితముత్తు పేరు కొద్దిగా విచిత్రంగా ఉంది కదా. సరే, ఆయకన్ను భార్య పేరు నాగరత. 3 పిల్లలు. సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయకన్ను ఒక చర్చిలో కేర్ టేకర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. చర్చ్ వెనకాలే ఉన్న చిన్న కేర్ టేకర్ క్వార్టర్స్లో ఉండేవాడు. అది 1984 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు. ఆయకన్ను భార్య నాగరత పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త డిసెంబర్ 12వ తారీఖు నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు పోలీసులు డిసెంబర్ 12వ తారీఖు నుంచి కనిపించకపోతే డిసెంబర్ 18 అంటే ఈ 6 రోజులు ఎందుకు ఆలస్యం చేశావు, ఎందుకు 6 రోజుల తర్వాత వచ్చావని అడిగితే, నా భర్త అప్పుడప్పుడు పని మీద బయటికి వెళ్ళి 2-3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఈసారి కూడా అలాగే అనుకున్నాను, కానీ 6 రోజులైనా ఇంటికి రాకపోయేసరికి భయం వేసి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పింది. సరే, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడని అడిగితే, కెసినో ఆడడానికి వెళ్ళాడు అని చెప్పింది. పోలీసులు అదంతా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లన్నిటికీ ఆయకన్ను వివరాలు అన్నీ తెలిపి ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పమని ఆర్డర్లు అవి పాస్ చేశారు. కానీ ఆయకన్ను ఆచూకీ దొరకట్లేదు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి. ఇక్కడ ఆయకన్ను భార్య నాగరత ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి తన భర్త ఆచూకీ దొరికిందా అని పోలీసుల్ని అడగడం, పోలీసులు మేము ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పడం, ఇలా జరిగిపోతూ ఉంది. అలా రోజులు, వారాలు, నెలలు, 1 సంవత్సరం గడిచిపోయింది. ఆయకన్ను భార్య నాగరత ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి రావడం, అడగడం రివాజ్గా మారిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా నాగరత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం మానేసింది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. 1987 వచ్చేసింది. జనవరి 9వ తారీఖు. అంటే ఆయకన్ను మిస్సింగ్ అయి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. ఈ సింగపూర్ దేశంలో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఉండేవాడు. అతడి పేరు అలగం మలై. అలగం మలైకి 1987 జనవరి 9వ తారీఖు అలగమలై పేజర్కి ఒక మెసేజ్ వచ్చింది. 1987 కాబట్టి అప్పటికింకా సెల్ ఫోన్లలో చిన్న పేజర్లు ఉండేవి, బెల్ట్ కట్టుకునేవాళ్ళు. ఆ పేజీలో ఉన్న మెసేజ్ తన దగ్గర పనిచేస్తున్న ఒక నమ్మకస్తుడైన ఇన్ఫార్మర్ దగ్గర నుంచి వచ్చింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, సార్, నేను మీతో అర్జెంటుగా ఒక విషయం గురించి చెప్పాలి అని. దాంతో ఆ డిటెక్టివ్ సరే రారా అన్నాడు. ఇన్ఫార్మర్ వచ్చాడు. ఏంటి సంగతి అని అడిగితే, సార్, మీకు ఒక మర్డర్ కేసు గురించి చెప్పాలి అన్నాడు. సరే చెప్పు అన్నాడు. 1984 డిసెంబర్లో ఆయకన్ను అనే వ్యక్తి మిస్సింగ్ అయ్యాడు. అతన్ని 3 వ్యక్తులు హత్య చేశారని చెప్పాడు. డిటెక్టివ్ అలగమలై పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఇటువంటి మర్డర్ కేసులు ఎన్నో జరుగుతుంటాయి. ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, అప్పుడు ఆ ఇన్ఫార్మర్, లేదు సార్, ఆయకన్నుని మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఎముకల్ని వేరు చేసి వాటిని పాలిథిన్ కవర్లో పెట్టి 4 దిక్కులా పడేశారు. ఈ మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి కూరగాయలతో కలిపి కర్రీ వండారు. 40 మందికి సరిపడా కర్రీ వండారు. ఆ తర్వాత 40 మందికి సరిపడా రైస్ వండారు. ఆ రైస్లో ఈ కర్రీని మిక్స్ చేసి దాన్ని పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసి ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారి అందరికీ తినిపించారు అని చెప్పేసరికి డిటెక్టివ్ పగలబడి నవ్వాడు. అరే, మర్డర్ జరిగింది, సరే ఓకే, కానీ డెడ్ బాడీని చిన్న చిన్న ముక్కలుగా నరికి కర్రీ వండి 40 మందికి పెట్టారు అంటే ఎవడైనా నమ్ముతాడా అంటే ఆ ఇన్ఫార్మర్, లేదు సార్, నేను జోక్ చేయట్లేదు, నాకు తెలిసిన పక్కా సమాచారం ప్రకారం ఇది నిజంగానే జరిగింది, నన్ను నమ్మండి అని అన్నాడు.
డిటెక్టివ్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఆ ఇన్ఫార్మర్ చాలా నమ్మకస్తుడైన వ్యక్తి. అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ తప్పు కాలేదు. కానీ ఇది నమ్మశక్యంగా కాలే. సరే, అతడు చెప్పింది నిజమో కాదో అని ఈ డిటెక్టివ్ సిఐడి ఆఫీస్కి వెళ్ళి సిఐడి ఆఫీసర్తో తన ఇన్ఫార్మర్ ఏదైతే చెప్పాడో అది మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ సిఐడి ఆఫీసర్ కూడా పగలబడి నవ్వాడు. ఇది పెద్ద జోకులా ఉంది, నమ్మడానికి వీలుండేటట్టుగా కథ చెప్పాలి, కానీ మర్డర్ అయిన తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి వాటిని కర్రీ చేసి 40 మందికి తినిపించారంటే ఎవడైనా నమ్ముతాడంటే, సార్ నేను కూడా మొదట్లో నమ్మలేదు, కానీ నా ఇన్ఫార్మర్ చాలా నమ్మకస్తుడు, అతడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ రాంగ్ కాలేదు, అందుకే మీ దగ్గరికి వచ్చాను, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, నిజాలు ఏంటో తేలిపోతాయంటే, చూడు మా దగ్గర ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి, వాటిని ఇన్వెస్టిగేషన్ చేయడానికే టైం లేదు, ఒక పని చేయి, నీకు అంతగా నమ్మకం ఉంటే నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఆ వ్యక్తి ఉన్నాడా, నిజంగా మర్డర్ అయ్యాడా, కోరొండారా, 40 మందికి పెట్టారా అన్న వివరాలు అవన్నీ కనుక్కొని ఎవ్రీ వీక్ ప్రతి వారం వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వని చెప్పాడు. దాంతో డిటెక్టివ్ అలగమలే ఈ సిబిఐ సిఐడి ఆఫీసర్ నమ్మట్లేదు అని బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆలోచించాడు, తన ఇన్ఫార్మర్ ఇచ్చింది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. సరే, ఎలాగో సిఐడి ఆఫీసర్ కూడా తనని ఇన్వెస్టిగేషన్ చేయమన్నాడు కదా, పైగా కేసు కూడా చాలా టిపికల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇన్వెస్టిగేషన్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత డిటెక్టివ్ సింగపూర్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1984 డిసెంబర్లో ఆయకన్ను అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ ఏమైనా నమోదైందా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. అలా ఎంక్వైరీ చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అడగడం, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం, ఇలా చేస్తూ వచ్చాడు. చివరికి డిటెక్టివ్ శ్రమ ఫలించింది. ఒక పోలీస్ స్టేషన్లో 1984 డిసెంబర్ 18వ తారీఖు ఆయకన్ను కనిపించడం లేదని అతని భార్య నాగరత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి డిటెక్టివ్కి తెలిసిందే. ఆ రిపోర్ట్ తీసుకున్నాడు. అంటే తన ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారం కరెక్టే అన్నమాట. వెంటనే సిఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ మీకు చెప్పాను కదా, నా ఇన్ఫార్మర్ తప్పుడు సమాచారం ఎప్పుడు ఇవ్వడు, ఇదిగో పలానా పోలీస్ స్టేషన్లో ఆయకన్ను 1984 డిసెంబర్ 18వ తారీఖు మిస్సింగ్ అయ్యాడని అతని భార్య ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ అని చూపించాడు. దాంతో సిఐడి ఆఫీసర్ కూడా ఆలోచనలో పడ్డాడు. సరే, ఒక పని చేయి, ఎలాగో నువ్వే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు కదా, ఈ కేసును ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు తెలుసుకో, అసలు అతడు ఎక్కడున్నాడు, అతన్ని ఎవరు హత్య చేసుంటారన్న వివరాలు అవి కనుక్కో అంటే డిటెక్టివ్ ఇక రంగంలోకి దిగాడు. 1987 జనవరి నెలలో ఈ సమాచారం అంతా కనుక్కున్నాడు. ఇక ఫిబ్రవరి నెలంతా ఆ డిటెక్టివ్ ఈ సమాచారాన్ని సేకరించడంలో మునిపాడు. ఆ తర్వాత ఆయకన్ను భార్య నాగరతని కలుసుకున్నాడు, ఇరుగు పొరుగు వారిని కలుసుకున్నాడు, బంధువుల్ని కలుసుకున్నాడు, అందరినీ కలుసుకుని ఇన్వెస్టిగేషన్ చేశాడు. 1987 మార్చి నెలలో డిటెక్టివ్ మళ్ళీ సిఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ నెల రోజుల పాటు నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, మొత్తం సమాచారం అంతా కనుక్కున్నాను అన్నాడు. సరే, ఏం కనుక్కున్నావంటే, సార్ నేను ఆయకన్ను భార్య నాగరతని కలుసుకున్నాను, అలాగే ఆయకన్ను 3 బామ్మర్దులు ఉన్నారు, ఆ 3 బామ్మర్దులను కూడా విచారించాను, ఇంకా దగ్గర 30 మందిని విచారించాను, వీళ్ళందరినీ విచారించిన తర్వాత నాకు కొంతమంది మీద అనుమానం ఉంది అన్నాడు. ఎవరాళ్ళు అంటే, ఫస్ట్ సస్పెక్ట్ ఆయకన్ను భార్య నాగరత. ఎందుకు అని అడిగితే, సార్ ఆయకన్ను డిసెంబర్ 12వ తారీఖు నుంచి కనిపించట్లేదు, కానీ భార్య డిసెంబర్ 18వ తారీఖు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే 6 రోజుల తర్వాత ఎందుకు వచ్చి ఇచ్చింది, ఈ 6 రోజుల పాటు ఏం జరిగింది, అలాగే భార్య తన భర్త ఆయకన్ను కెసినో ఆడడానికి వెళ్ళాడని చెప్పింది, కానీ వాళ్ళకంత సీన్ లేదు. ఆయకన్ను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు, కేర్ టేకర్గా పనిచేసుకుంటున్నాడు. అటువంటి వాడు కెసినోకి వెళ్ళి అంత పెద్ద మొత్తంలో జూదం ఆడడం అంటే అది ఇంపాసిబుల్. కాబట్టి ఇది కూడా సెకండ్ సస్పెక్ట్. పైగా ఆయకన్ను ఏ కేర్ టేకర్లో ఏ చర్చిలో అయితే పనిచేసేవాడో అక్కడికి వెళ్ళి యజమానిని కనుక్కున్నాడు. ఆయకన్ను డిసెంబర్ 19, 20 తారీఖులు సెలవు తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి 12వ తారీఖు కనిపించకుండా ఎలా అవుతాడు? 12వ తారీఖు చర్చికి వచ్చాడు, పనులన్నీ చేశాడు, ఆ తర్వాత అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. కాబట్టి ఇది 3వ సస్పెక్ట్. అలాగే ముక్కలుగా నరికాడు అంటే ఆయకన్ను భార్య నాగరత ఒక్కదాని వల్లే కాదు, ఎవరో ఒకరు సహకారం తీసుకోవాలి. ఇక్కడ ఆయకన్నుకి 3 బామ్మర్దులు ఉన్నారు. ఆ 3 బామ్మర్దులు బహుశా అక్కకి సహాయం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆయకన్నుకి తాగే అలవాటు ఉంది, ప్రతిరోజు తాగొచ్చి తన భార్యను కొడుతూ ఉండేవాడన్న సంగతి నాకు తెలిసింది. కాబట్టి ఇక్కడ తన భర్తని
హింసిస్తున్నాడు, తన భర్త తనని హింసిస్తున్నాడు అని తన తమ్ముళ్ళకి చెప్తే బహుశా ఇది అందరూ ఇన్వాల్వ్ అయి హత్య చేసి ఉండొచ్చు. పైగా ముక్కలు ముక్కలుగా నరికారంటే ఏదైనా కసాయి ఒక మాంసం కొట్టే కత్తిని తీసుకొచ్చి ఉండాలి. మాంసం కొట్టేవాడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. కొంతమంది ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అని మొత్తం తన ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా సిఐడి ఆఫీసర్కి చెప్పాడు. సిఐడి ఆఫీసర్ ఇక ఆలోచించాల్సిన పని లేదు, పక్కా సమాచారం తీసుకొచ్చాడు. వెంటనే సిఐడి తన బృందంతో మొత్తం 5 చోట్ల రైడ్ చేసింది. ఆయకన్ను భార్య ఇంటి మీద, బామ్మర్దులు 3 ఇళ్ల మీద, అలాగే ఆయకన్ను అత్త ఇంటి మీద రైడ్ చేసి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అందులో 5 మహిళలు, 3 పురుషులు. ఈ 3 పురుషులు ఆయకన్ను బామ్మర్దులు, 5 మహిళలు, ఒక ఆయకన్ను భార్య నాగరత తల్లి, అలాగే ఈ 3 బామ్మర్దుల భార్యలు. మొత్తం 5, వీళ్ళు 3, మొత్తం 8 మంది. పోలీసులు ఈ 8 మందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి విచారించారు. కానీ 8 మంది తమకేమీ తెలియదన్నారు. మా బావ డిసెంబర్ 12వ తారీఖు నుంచి కనపడకుండా పోయాడు, మేము కూడా వెతికాం, మీరు కూడా వెతికారు, కానీ ఇంతవరకు అతని జాడ తెలియలేదు. మీరే చెప్తున్నారు మా బావ మర్డర్ అయ్యాడని, ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికామని మీరు అంటున్నారు. మేమెందుకు ముక్కలు ముక్కలుగా నరుగుతాం? మా బావ కనిపించట్లేదని మేము ఎంతో విచారిస్తున్నాం. అలాగే భార్య నాగరత తల్లి, బామ్మర్దుల భార్యలు అందరూ కూడా మేమెందుకు ఆయకన్నుని మర్డర్ చేస్తామో, మాకే పాపమో తెలియదని పోలీసులతో అన్నారు. పోలీసులు ఎంత విచారించినా వీళ్ళు ఇదే విషయాన్ని చెప్తున్నారు. పోలీసుల దగ్గర ఇక ఎటువంటి దారి లేదు. కాయినా పోలీసులు పట్టువదలకుండా 8 మందిని విచారిస్తూనే వచ్చారు. చివరికి పోలీసుల శ్రమ ఫలించింది. ఆ 8 మందిలో ఒకరు అప్రూవర్గా మారిపోయారు. అవును, ఆయకన్నుని మేమే మర్డర్ చేశాం. ఎందుకు మర్డర్ చేశానని అడిగితే, ఆయకన్ను ప్రతిరోజు తాగొచ్చి భార్య నాగరతని కొడుతూ ఉండేవాడు. దాంతో నాగరత విసిగి వేసారిపోయి తన తమ్ముళ్ళకి ఈ విషయం చెప్పింది. తమ్ముళ్ళకి కోపం వచ్చింది. దాంతో ఆయకన్నుని పార్టీ ఇస్తామని చెప్పి పిలిపించారు. ఆయకన్ను వచ్చాడు. ఆ తర్వాత ఇనుపరాడుతో తల మీద కొట్టి హత్య చేశారు. ఆ తర్వాత తాపీగా మాంసం కొట్టే కత్తిని తీసుకొచ్చి ఆయకన్ను డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికారు. ఎముకల్ని వేరు చేశారు. ఆ ఎముకల్ని పాలిథిన్ కవర్లో పెట్టుకొని 4 దిక్కులా ఒక నిర్మానుష ప్రాంతాల్లో పడేశారు. ఆ తర్వాత ఈ మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికారు. కూరగాయలతో కలిపి దాన్ని కర్రీ చేశారు. 40 మందికి సరిపడా. ఆ తర్వాత 40 మందికి సరిపడా రైస్ వండారు. ఆ రైస్లో ఈ కర్రీని మిక్స్ చేశారు. దాన్ని ప్యాకెట్లలో ప్యాక్ చేసి ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి, మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది, మేము స్పెషల్ డిష్ చేశామని అందరికీ ఇచ్చారు. ఆ 40-50 మంది ఆ డిష్, ఆ కర్రీని తిన్నారు. ఈ విషయానంతా తెలుసుకున్న పోలీసులు మొత్తానికి ఒక సాక్ష్యం దొరికింది, నిజం బయటపడింది అని అనుకున్నారు. కానీ ఆ అప్రూవర్గా మారి తనను పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు జరిగిందంతా కన్ఫర్మ్ చేశాడు. కానీ కోర్టులో అది చెల్లదు. అయినా పోలీసుల దగ్గర వేరే దారి లేదు. పోలీసులు ఛార్జ్షీటు తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ 8 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. జరిగిందంతా సిఐడి పోలీసులు కోర్టుకు వినిపించారు. అప్పుడు కోర్టు, మీరు చెప్పిన కథంతా బాగుంది, కానీ ఈ కథల వల్ల కోర్టులు నడుచుకో, కోర్టుకి సాక్ష్యాలు కావాలి. ఇక్కడ ఒక వ్యక్తి హత్యకు గురాడు, అతని పేరే ఆయకన్ను, కానీ అతని డెడ్ బాడీ ఇంతవరకు మీరు స్వాధీనం చేసుకోలేదు. పోనీ హత్య జరిగింది, ఆ కత్తియ లేకపోతే చాక అన్నది కూడా మీరు స్వాధీనం చేసుకోలేదు, కోర్టులో ప్రవేశపెట్టలేదు. ముక్కలు ముక్కలుగా నరికారంటున్నారు. ఒక చిన్న మాంసం ముక్క కానీ, ఎముక బొక్క కానీ మీరు ఇంతవరకు కోర్టులో సబ్మిట్ చేయలేదు. అలాగే ప్రత్యక్ష సాక్షి లేడు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు, మిగతా ఎవిడెన్సులు ఇవేమీ లేవు. కాబట్టి కథల ద్వారా కోర్టు నడుచుకోదు, సాక్ష్యాల ద్వారా నడుచుకుంటుంది. కాబట్టి ఆ 8 మందిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తాం అని చెప్పేసరికి సిఐడి ఆఫీసర్లు, మిలాడ్, మీరు తొందరపడి అటువంటి నిర్ణయాన్ని వెల్లడించకండి. మీరు వీలుంటే 8 మంది మహిళల్ని బయటికి పంపించేయండి. కానీ ఆ 3 ఎవరైతే ఆయకన్ను బామ్మర్దులు ఉన్నారో వాళ్ళు మెయిన్ సస్పెక్ట్, వాళ్ళ 3ని దయచేసి విడుదల చేయొద్దు, పోలీసు కస్టడీకి ఇవ్వండి. ఎందుకంటే ఆ 3ని మేము ఇంకా విచారించాలి. ఆయకన్ను మిస్సింగ్ అయిపోయి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు తిరిగి రాలేదు అంటే మరి ఆయకన్ను మర్డర్ అయ్యాడా అన్న సంగతి మీరు గుర్తించాలంటే కోర్టు కూడా ఆలోచించి, అవును ఆయకన్ను తప్పిపోయి ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడున్నాడో ఏంటో తెలియదు అని ఆలోచించి సరే అని 5 మహిళల్ని విడుదల చేస్తూ ఈ 3ని పోలీసు కస్టడీకి అప్పగించింది. సిఐడి ఆఫీసులు
ఆయకన్ను ముగ్గురు బామర్దుల్ని మళ్ళీ విచారించారు. కానీ ఎంత విచారించినా వాళ్ళు తమకేమీ తెలియదని చెప్పారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి, 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత ఆయకన్ను బామర్దులు జైల్లో ఉన్నారు. 4 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు, 1987 to 1991 వరకు. ఈ 4 సంవత్సరాల్లో పోలీసులు ఎటువంటి సాక్ష్యం కూడా సేకరించలేకపోయారు. కత్తి కానీ, ఆ మాంసం వండిన కూర పాత్ర కానీ, మిగతావి ఏమీ కూడా పోలీసులు ఎంత పరిశోధించినా ఏమీ కనుక్కోలేకపోయారు. చివరికి జైల్లో ఉన్న ఈ ముగ్గురు బామర్దులు కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. మిలాడ్, మేము జైల్లో ఉండి ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది. పోలీసులు ఇంతవరకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా కనుక్కోలేకపోయారు. మాకు ఏ పాపమో తెలియదు, కాబట్టి దయచేసి మమ్మల్ని విడుదల చేయాలని విన్నవించుకుంటే కోర్టు దాన్ని పరిశీలించింది. నిజమే కదా, 4 సంవత్సరాలు అయిపోయింది, కోర్టు ఇంతవరకు ఎటువంటి సాక్ష్యాన్ని కనుక్కోలేకపోయారు. కాబట్టి ఆ నలుగురిని విడుదల చేయాలని తీర్పిచ్చింది. ఆ ముగ్గురిని విడుదల చేయాలని తీర్పిచ్చింది. ముగ్గురు బామర్దులు జైలు నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ క్రమక్రమంగా పోలీసులు మర్చిపోయారు, ప్రజలు కూడా మర్చిపోయారు. అప్పట్లో ఈ సంఘటన సింగపూర్ మొత్తం సంచలనాత్మకంగా ఒక సంఘటనగా మిగిలిపోయింది. ప్రతిరోజు అందరూ చర్చించుకునేవారు కర్రీ మర్డర్ అన్నది జరిగిందని. క్రమక్రమంగా ప్రజలు కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు. అలా 13 సంవత్సరాలు గడిచిపోయాయి. 2004 వచ్చింది. మళ్ళీ ఈ కర్రీ మర్డర్ మరొకసారి వార్తల్లో నిలిచింది. సింగపూర్లో TCS అనే ఒక టెలివిజన్ సంస్థ ఉంది. ఈ టెలివిజన్ సంస్థలో ఒక సీరియల్ ప్రసారమైంది. ఆ సీరియల్ పేరు డాక్టర్ జస్టిస్. ఆ సీరియల్ థీమ్ ఏంటంటే కర్రీ మర్డర్ గురించే. 1984లో జరిగిన ఆయకన్ను మర్డర్నే యథాతథంగా వాళ్ళు సీరియల్గా తీసి ప్రసారం చేశారు. అది కాస్త వైరల్ అయింది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఆ కర్రీ మర్డర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆయకన్ను బామర్దులు కూడా ఆ సీరియల్ చూసి అరే ఇదేంటి, ఇదంతా మన స్టోరీ లాగానే ఉంది, కానీ కోర్టు మనల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది కదా అని ఆ సీరియల్ నిర్మాతల మీద కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కోర్టులో కేసు వచ్చింది. అప్పుడు కోర్టు ఈ సీరియల్ తప్పేమీ లేదు, ఎందుకంటే అందులో మీ పేర్లు ఏమీ వాళ్ళు ప్రత్యక్షంగా తీసుకోలేదు, ఆయకన్ను సంఘటన గురించి పోలీసు రికార్డుల్లో, కోర్టు రికార్డుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు సీరియల్గా తీశారు అని ఆ పరువు నష్టం కేసుని కొట్టేసింది. దాంతో ఆయకన్ను బామర్దులు సైలెంట్ అయిపోయారు. ఆయకన్ను తప్పిపోయి ఇప్పటికీ 42 సంవత్సరాలైంది. 1984 డిసెంబర్ 12వ తారీఖున తప్పిపోయాడు. కానీ ఇప్పటికీ ఆయకన్ను ఆచూకీ జాడ పోలీసులు కనుక్కోలేకపోయారు. అసలు ఉన్నాడా, చనిపోయాడా, మర్డర్కి గురయ్యారా అన్న సంగతి మిస్టరీగా మిగిలిపోయింది. ఒకవేళ మర్డర్కి గురైతే పోలీసు రికార్డుల్లో ఉన్న దాని ప్రకారం ముక్కలుగా నరికి కర్రీ చేసి రైసులో కలిపి ఇరుగు పొరుగు వారికి, చుట్టుపక్కల వారికి తినిపించిన సంగతి నిజమా, కేవలం అది పుకారే అన్నది కూడా ఒక మిస్టరీగా ఉండిపోయింది. ఇప్పటికీ కర్రీ మర్డర్ అన్నది సింగపూర్లో చర్చించుకుంటూ ఉంటారు. నమ్మకం కుదరకపోతే ఒకసారి మీరు కూడా గూగుల్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో రేపు మళ్ళీ నేను కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.